కల్కి 2898 AD పోస్ట్పోన్ అవుతుందా? అవునని చెప్పొచ్చు ఒక రకంగా. సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద మీరు సిచ్యువేషన్. మే 13th నాడు టోటల్ మనకి పార్లమెంటే కాకుండా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మే 13th నాడే జరుగుతాయి అనమాట. సో 4 days గ్యాప్ లో కల్కి రిలీజ్ ఉంది. అండ్ ఆల్సో June 4th కో ఎప్పుడో రిజల్ట్స్ ప్రకటిస్తారు. సో దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు చెప్తా 2 నిమిషాలు ఆగండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మే 9th కి కల్కి వస్తే ఏ లెవెల్లో మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. లెట్స్ టాక్ అబౌట్ ఓవర్ 2 నిమిషాలు మాట్లాడదాం సిచ్యువేషన్ ఏంటంటే. సో మే 9th కి కనుక వాళ్ళు ఇప్పుడు వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో చాలా పెద్ద మార్కెట్ కాబట్టి అక్కడ ప్రచారాలు సంథింగ్ లేదా అక్కడ. అండ్ ఆల్సో ఏపీలో ఈసారి జరిగే ఎలక్షన్స్ కి డ్రామా మామూలు జనరల్ గా ప్రతిసారి డ్రామా ఎక్కువ ఉంటుంది, అట్లాంటిది ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన సినిమాని ఎంతమంది ఎక్కుతారు అనేది థింకింగ్ ఒకటి ఉంది. అండ్ ఆల్సో టికెట్ రేట్స్, నాకు ముఖ్యంగా టికెట్ రేట్స్. ఇప్పుడు ఒకవేళ మే 9th కి వస్తున్నాం అనుకుందాం, లెస్ చేస్తే అప్పటికి వైసీపీ గవర్నమెంట్ ఉంటుందా? 9th నాడు కాబట్టి వీళ్ళు అయిపోయింది, గవర్నమెంట్ తీసేసారు. ఇప్పుడు ఎవరిస్తారు జియో కానీ, అదే నడుస్తుందా? లేకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు టీడీపీ ఎవరో నాకు అంత తెలియదు భయ్యా, దాని గురించి అంత డీపీ వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. కూటమి సో ఆ కూటమి ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళు కనుక వస్తే రేట్స్ ఏవైతే 5 years గా మనకి తక్కువ వచ్చినాయి ఉన్నాయో వాటిని పెంచుతారని చెప్పేసి వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారా? అది కూడా థింకింగ్ ఉందన్నమాట. దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు. అండ్ ఆల్సో మనకి సిచ్యువేషన్ ఏంటంటే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఎక్కువనే ఉన్నాయని చెప్పాలి నేనైతే మాత్రం, బికాస్ ఆఫ్ దిస్ వన్. అండ్ ఆల్సో మనకి హాలీవుడ్లో బాగానే ఉంది. హాలీవుడే కాకుండా ఇండియా వైడ్ కూడా మే 9th కి రిలీజ్ చేయడం అంత కరెక్ట్ కాదని నా ఆలోచన అనమాట. ఎందుకంటే జస్ట్ ఏదో ఏపీలోనే అవుతుంది అంటే మాత్రం లైట్ తీసుకోవచ్చు, లేదా 4 days కదా, జస్ట్ 1 weekend లో చేస్తుంది, తర్వాత మళ్ళీ మండేట్లో పెడితే తగ్గుతాయని అనుకోవచ్చు. బట్ మనకి దిస్ ఈస్ ద హైయెస్ట్ లైక్ బడ్జెట్ ఉన్న సినిమా ఇండియా నుంచి ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేసింది ఇదే అనమాట. సో దీని మీద ఎంత రిస్క్ చేయగలుగుతారు? అండ్ ఆల్సో వాళ్ళు ఇప్పటివరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవర్సీస్ ఇంకా అమ్మలే ప్రాజెక్ట్కి, కల్కి. సో దాని మీద ఆ వెయిట్ కూడా వీళ్ళ మీద ఉంది, ప్రొడ్యూసర్స్ మీద. ఇవన్నీ ఆలోచిస్తున్నాను గ్యారంటీగా. అండ్ ఆల్సో టోటల్ ఇండియా వైడ్ ఎలక్షన్స్ కాబట్టి అది ఎంతవరకు వాట్ ఈసే ఎఫెక్టివ్ చూపిస్తుంది. ఒక దగ్గరే కాదు, ఒక అసెంబ్లీ, ఒక మన ఏపీ అసెంబ్లీ కాకుండా ఎంపీ ఎలక్షన్స్ కానీ మిగతా దగ్గర కానీ ఒక విడత స్టార్ట్ అవుతుంది. ఒక 7 విడతలో ఎంతో ఉన్నారా. సో ఒక్కొక్క దగ్గర. అండ్ ఆల్సో మే 9th అనుకోకుండా జస్ట్ ఒక వన్ వీకెండ్ వచ్చేస్తుంది కలెక్షన్. ఐ డోంట్ వాంట్ దిస్ ఫిల్మ్ టు బీ ఒక్క వీకెండ్లోనే కలెక్షన్ చేపించేసి మాట్లాడుకోగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మనకి. సో దాని మీద ఇంకా ఎక్కువ రోజులు ఆడాలి, ఒక 1 నెల రోజులు ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా ఆడాలన్నమాట సినిమా నా దృష్టిలో. ప్రొడ్యూసర్స్ కూడా అట్లే ఆలోచిస్తున్నారేమో. సో దీన్ని బట్టి వీళ్ళు డిసిజన్ గ్యారంటీ తీసుకుంటారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, ఎవరి దగ్గర ఏ న్యూస్ లేదు బ్రో, ఎవరికి అర్థం కావట్లేదు. కల్కి అప్డేట్ అంటే మాత్రం సిచ్యువేషన్ ఏంటంటే మనకు తెలిసిందే నిన్న న్యూస్. అండ్ ఆల్సో ఇప్పుడు పెద్ద షాకే, ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరికీ కూడా పెద్ద షాకే. వాళ్ళు మీటింగ్స్ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి. ఏ న్యూస్ అయితే ఏ డేట్ అయితే బాగుంటుంది, లేదా వాళ్ళు ఏం పర్లేదు మాకు మే 9th నాడే వస్తామని చెప్పేసి థింకింగ్ అనుకున్నా కానీ మనకి న్యూస్ వచ్చేది ఇంకా టైం పడుతుంది అనమాట, అఫీషియల్ న్యూస్ రావడానికి. ఇప్పటి వరకు న్యూస్ అయితే మాత్రం అందరూ ఊహాగానాలే, అందరూ ప్రిడిక్ట్ చేయడమే, నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ ఏంటప్పుడు, ఇవన్నీ ఉన్నాయి గ్యారంటీగా. సో ఇవన్నీ కూడా విన్నా కానీ గట్టి ఫిక్స్ అయిపోండి, ఇవన్నీ కూడా రూమర్సే, అందరూ ప్రిడిక్షన్ చేసుకుంటున్నారు అంతే తప్ప అఫీషియల్గా ఎవరు ఏది మాట్లాడలేదు. ఎందుకంటే జస్ట్ అది ఎలక్షన్స్ వచ్చేసినాయి అంతే. ఆ టైంలో వరకు ఇప్పుడు ఫిల్మ్ పోర్టల్ కానీ మిగతా వాళ్ళు కూడా ఈ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేరు, ఎందుకంటే జస్ట్ ఒక సినిమా వస్తుంది అంతే. సో మ్యాక్సిమం నీకు అఫీషియల్ న్యూస్ రావాలనుకుంటే మాత్రం గ్యారంటీగా వైజయంతి నుంచి రావాలి, దానికి టైం పడుతుంది. అండ్ నాకు యాజ్ అ ఫ్యాన్గా ఆలోచిద్దాం భయ్య, నిజంగా మనకు అలవాటైపోయింది ఒక మాట చెప్పాలంటే. సలార్ వచ్చింది, సలార్ దగ్గర September 20th అన్నారు, అది అలవాటు అయిపోయింది గ్యారంటీ. అది కూడా పోస్ట్పోన్ అయింది. ఒకసారి అయితే జనరల్ ఫ్యాన్స్ అంటారు, 2 సార్లు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు. సార్ 2 సార్లు అంటే నార్మల్ అయిపోతుంది, మనకి 3-4 సార్లు అయింది. మనలాంటి ఫ్యాన్స్ అంటారు, మనలాంటి ఫ్యాన్స్ ఇంకెక్కడ ఉండరు, ప్రభాస్ లాంటి ఫ్యాన్స్. వాళ్ళకి ఎన్నిసార్లు జరిగినా కానీ ఈసారి అలవాటు అయిపోవాలి. పోస్ట్పోన్ అయిపోతుందని బాధ్యత పడకండి. అండ్ ఆల్సో సినిమాని చాలా రష్ అవుతుంది, మే 9th కి రావాలని చెప్పేసి చాలా రష్ చేస్తున్నారు లాస్ట్ మినిట్లో. ఎందుకంటే లైక్ వాట్ ఈస్ సాంగ్స్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ అంతా. సో వాటన్నిటికీ టైం తీసుకొని ఒకవేళ వీళ్ళు నెక్స్ట్ రిలీజ్ డేట్కి వస్తే ఎలా ఉంటుంది అని థింకింగ్లో ఉంది. సాయికృష్ణ, రిలీజ్ డేట్ని మనం ప్రిడిక్ట్ చేద్దాం తర్వాత, బట్ స్టిల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ యూ థింక్? చెప్పు. నాకైతే ఛాన్స్ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడే కాదు, ఈవెన్ ఎలక్షన్ April 18th ఏదో మొన్నటిదాకా రూమర్ డేట్ అది. ఇప్పుడు ఇది May 13th వచ్చింది. అంటే లైక్ ఏపీ అండ్ తెలంగాణ గురించి చెప్తాను, మిగతా స్టేట్స్ కాదు. May 13th ఎలక్షన్స్ అయితే June 4th కి రిజల్ట్స్ అనేది ఉన్నది. అంత హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కూడా ఫిల్మ్ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ కానీ, ఓపెనింగ్స్ కానీ ఎంతో కొంత హిట్ అవుతాయి. వీళ్ళు ప్రమోషన్స్ కి మినిమం 15 to 20 days ఆర్ అట్లీస్ట్ 30 days కావాలి ప్రమోషన్స్ కి. సో వీళ్ళు ఇప్పుడు May 9th అంటే April 9th కి స్టార్ట్ చేయాలి. April 9th కి వేడి మీద ఏముంటాయి, లోకల్ ఎలక్షన్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఆ టైంలో వీళ్ళకి యూత్ ఇంపార్టెంట్, అండ్ ఎలక్షన్స్ లో యాక్టివ్ గా పనిచేసేది ఎవరు, యూత్. సో
నీకు అర్థమవుతుందా? సో ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ ఎ ఫిల్మ్. ఇంత బడ్జెట్ లో ఉన్న ఫిల్మ్ కి అంత ఓపెనింగ్ ప్రొవైడ్ చేయాలి అని అంటే చాలా కష్టం. సూన్ 4 లో వచ్చే రిజల్ట్ బట్టి కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. అంటే ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలీదు. నీకు అర్థమవుతుంది, లైక్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలీదు. దాన్ని బట్టి కూడా పర్మిషన్స్ షోస్ పెరగాలి, మనకి సలార్కి వచ్చినట్టు అవుతుంది. అది సలార్, అది ఆ కాన్వర్సేషన్ తీసుకొస్తారు. లైక్ June 4th రిజల్ట్ వచ్చాక కూడా కైండ్ ఆఫ్ బ్రీతింగ్ పీరియడ్ వీళ్ళకి చాలా కావాలి. అట్లీస్ట్ 45 days కావాలి. అంటే నాకు తెలిసి ఇలా బెస్ట్ ఆప్షన్ వుడ్ బి డేట్ గురించి తర్వాత మాట్లాడాలి. ఐ థింక్ జూలై ఎండ్ అనేది నా ఫీలింగ్. అయితే జియో పరంగా టికెట్ ప్రైస్ పెంచడం కానీ అవన్నీ కూడా ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ సలార్ ఉంది. అయితే సలార్ కి టికెట్ ప్రైస్ వీళ్ళు అప్పీల్ పెట్టుకునే దానికి జస్ట్ అరౌండ్ లైక్ 28 to 30 days ముందో ఎప్పుడో ఇది వచ్చింది, లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చింది. వాళ్ళకి ప్రాపర్ అంత అడ్మినిస్ట్రేషన్ ఇంకా సెట్ కాలేదు. అంటే లైక్ ప్రాసెస్ లో రన్ అయ్యి వీళ్ళకి అప్పీల్ రావడానికి ఎంత టైం పట్టింది. వాళ్ళు రిలీజ్ ఎల్లుండనంగా ఇవాళ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అసలు ఎంత రష్ అయిందంటే అంత రష్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ సినారియో మనకి ఇక్కడ కూడా ఉండుండొచ్చు. చెప్పాలంటే కలిగిటి కొంచెం హ్యాపీగానే ఉండుంటారు ఈ టైంకి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం వచ్చింది. వాళ్ళు ఇంకా మోర్ పాలిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో చాలా క్విక్ గా షూట్ చేస్తున్నారు. March 17th వాళ్ళ ఇంకా షూటింగ్ జరుగుతున్నట్టు, వాళ్ళు ఇంకా బయట కిందకి ఇంకా అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ లెట్స్ సే ఎంత బేసిక్ వర్క్ పెండింగ్ ఉన్నా కానీ ఒక అట్లీస్ట్ 2 to 3 weeks అయితే పడుతుంది. అండ్ ఇలా టైంలో ప్రింట్లు రెడీ చేసుకుని ప్రమోషన్ స్టార్ట్ చేసుకుని చాలా రష్ ఉంటుంది సలార్ టైప్ లో. సో వీళ్ళకి ఇప్పుడు ప్రాపర్ పోస్ట్ పోన్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ కాబట్టి వీళ్ళకి చాలా బ్రీతింగ్ టైం ఉంటుంది. ఐ థింక్ దేవరావు ఎలా చెప్పారు, మేము జూన్ కల్లా మా ప్రింట్ రెడీ అండి, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. సో లైక్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఆ టైప్ ఆఫ్ సినారియో కల్కి వస్తుందని లాస్ట్ టైం నుంచి బీట్ ఫర్ సాహో, బీట్ ఫర్ ఆదేశం, బీట్ ఫర్ ఆదిపురుష్ ఆర్ సలార్ కి లాస్ట్ మినిట్ టచ్ అప్స్ అనేవి ఎన్ని జరిగినాయి అన్ని జరిగినాయి. ఎన్ని పోస్ట్ పోన్ వేసుకున్నా లాస్ట్ మినిట్ వరకు కూడా ఫిల్మ్స్ ట్రిమ్ చేస్తూనే వచ్చారు. ట్రిమ్ అంటే లైక్ పాలిష్ చేస్తూనే వచ్చారు ప్రింట్లని. అలా చేయడం వల్ల ప్రమోషన్స్ అనేవి చాలా హిట్ అయినాయి. అంటే రాధేశ్యామ్ కి మంచి ప్రమోషన్ జరిగినాయి, సలార్ కి బాగా జరిగినాయి, ఆదిపురుష్ కి నిద్ర వచ్చింది. సాహో బాగా జరిగింది, ఆదిపురుష్ కూడా బాగానే జరిగింది. ఆదిపురుష్ ఇట్ వాజ్ నెసెసరీ, ఎందుకంటే అంత కైండ్ ఆఫ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ మీద అంత ప్రమోషన్ చేయకపోతే ఓపెనింగ్ కూడా పెద్దగా రావు. ఆదిపురుష్ వచ్చేసరికి నిద్ర పోవాల్సి వచ్చింది అందరూ, ఎందుకంటే బయటకు వస్తే కొడతారు. సో సలార్కి వచ్చేసరికి ఏం జరగలేదు. ఇంత టైప్ ఆఫ్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్ వాళ్ళు పోస్ట్ పోన్ అయితే చేయాలని ఓపిక. ఎందుకంటే వేడిలో వస్తే 30 to 40% బాక్స్ ఆఫీస్ దెబ్బతింటది. ఎందుకంటే ఏ ఫిల్మ్ మన తెలుగు స్టార్స్ కి ఎంత బయట అవుట్ ఆఫ్ ద స్టేట్స్ ఎంత వరకు ఉన్నా కానీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్ ద మేజర్ కంట్రిబ్యూటర్స్. సో ఏపీ తెలంగాణ కంట్రిబ్యూషన్ లో 20 to 30 to 40 ఈజీగా హిట్ అవుతుంది. ప్రాబ్లం అయితే ఉంటుంది. నేనైతే మాత్రం నిన్నటి నుంచి గమనిస్తున్నా, రిస్క్ తీసుకోగలుగుతారా. దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ యూ క్యాన్ టేక్ రిస్క్. ఎందుకంటే జనరల్ గా ఒక మాస్ సినిమాను సలార్ ఈ టైంలో వచ్చి ఉంటే వేరే ఉంటుండేనేమో తెలియదు. ఎందుకంటే సలార్ ఈ టైంలో లైక్ ఎలక్షన్స్ టైంలో వచ్చి ఒక మాస్ సినిమా సలార్కు ఉన్నంత హైప్ అయితే గ్యారంటీ కల్కి లేదు, గ్యారంటీగా లేదు. టెక్నికల్ చెప్పినట్టు సగం కూడా లేదు సలార్కున్నంత. సో దే హ్యావ్ టు క్రియేట్ దట్ బస్ ఫస్ట్. అండ్ ఆల్సో ఇది నేను చాలా స్టార్టింగ్ నుంచి చెప్పింది, కల్కిని అర్థం చేసుకోవాలి జనాలు ఫస్ట్. ఇదేం సినిమా ముఖ్యంగా వాళ్ళు చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఫ్యాన్స్గా మనం ఎగ్జైట్ అవుతున్నాం, ఫ్యాన్స్గా మనం ఖచ్చితంగా సినిమాని ఎలా ఉన్నా చూస్తాం గ్యారెంటీ. కాకపోతే ఇట్లాంటి సినిమాకి విత్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్ వాళ్ళు లార్జర్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి ఫస్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకా 2 months ఉందా మనకి, లైక్ అరౌండ్ 2 months ఉంది ఇంకా ఎలక్షన్స్ రావడానికి. టోటల్ ఒకేసారి విత్ ఇన్ 3-4 days నుంచి అసలు పొలిటికల్ హీట్ పెరిగిపోయింది లిటరల్గా. అంటే లైక్ ఏపీలో ఎప్పటి నుంచో ఉంది అది, ఏపీలో ఎప్పటి నుంచి లాస్ట్ 5 years నుంచి నడుతున్నారు అనేది. సో ఆ రేంజ్ వాట్ యు సే 5 years అని చెప్పారు కానీ లాస్ట్ 3 years ఇంకా బాగా జరుగుతుంది. బట్ ఆ రేంజ్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఈ టైంలో రావడం నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అశ్విని దత్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన పొలిటికల్ గా ఇంక్లైన్ ఉంటారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ అదొకటి ఉంది. సో అది ఇంతవరకు ఉంటుంది. ఆయన ప్రతిసారి కూడా చెప్పిండు, ఒకవేళ ఇప్పుడు టీడీపీ గారికి ఎప్పుడు పోటీ చేసినా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ నేను దానికి ప్రమోషన్స్ కానీ నేను చేస్తాను చెప్పాడు. ఇప్పుడు 2 డిఫరెంట్ అవుతాయి. పెద్ద సినిమా ఈయన కెరియర్ లో కాదు, ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెద్ద సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ కాంటెంట్ వైజ్ కూడా నేను అంట. కాకపోతే మనకి ఇంకేది తెలియదు. రైట్ నౌ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ టు పోస్ట్ పోన్ గ్యారంటీగా. కాకపోతే మనం ఇప్పుడు అన్నట్టుగానే ఆఫ్ సీజన్స్ పడుతున్నాయి June, July గ్యారంటీగా. అండ్ ఆల్సో మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ డేట్ కి రావాలంటే మళ్ళీ గట్టి కొడితే మళ్ళీ August 15th ఉంది. August 15th వస్తారని నేను జూన్ బెస్ట్ ఆప్షన్ కాదు, August 15th కూడా రారు. జూన్ కూడా బెస్ట్ ఆప్షన్ కాదు. జూలై మేబీ జూలై 3rd week 4th week ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అలా ఏమంటదండి, వాళ్ళకి పీరియడ్ ఉంటుంది. August 15th వరకు కూడా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ లో కుమ్మేసుకోవచ్చు. జూలై 4th అంటున్నారు రా కొంతమంది, ఎందుకో జూలై 4th అంటున్నారు, కొంతమంది జూలై 14th అంటున్నారు, 14th కాలే జూలై 12th ఏదో అంటున్నారు. కొంతమంది ఏంటంటే జూన్ లో 14th జూన్ 13th ఏదో ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది అన్నారు. ఇట్లా చాలా జరుగుతుంది. జూలై 26th డెడ్ పూల్ అంట. జూలై 26th డెడ్ పూల్ ఉంది. అంతెందుకురా June 14th కూడా మనకి ఇన్సైడ్ అవుట్ 2 ఉంది.
హాలీవుడ్ లో కూడా ఇవన్నీ చూసుకోవాలి. ఇట్స్ The నాట్ thing ఎ is, ప్రాబ్లం. the thing is, ఇన్సైడ్ అవుట్ ఓకే. ద థింగ్ ఈస్, ఇది ఒక్కటే జస్ట్ ఏదో వాట్ ఈసే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయం కాదు. ఇక్కడ తమిళ్లో చూసుకోవాలి, మలయాళంలో చూసుకోవాలి, అండ్ ఆల్సో హిందీలో చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఇది చాలా పెద్ద సినిమా, అండ్ ఆల్సో హాలీవుడ్ బాగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి గ్యారంటీగా హాలీవుడ్లో కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు జూలై 31 అంటున్నారు, జూలై 31 అయినా కానీ 15 days ఉంటుంది. వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్, ఇలాంటి సినిమాకి కనీసం ఒక 3 weeks to 4 weeks అయినా కానీ లైక్ ఎలాంటి అన్డిస్టర్బ్డ్ రన్ ఉండాలన్నమాట. సలార్కి అదే జరిగింది, కాకపోతే ఇక్కడ క్లాష్ వచ్చింది కాబట్టి ఇబ్బంది అయింది. అట్లాంటి క్లాష్ ఇప్పుడు మళ్ళీ పుష్ప వల్లనో కానీ ఇంకే సినిమా కానీ రాకూడదన్న ఆలోచన. ఇప్పుడు మేబీ ఒకవేళ ఇప్పుడు కల్కి వస్తా అంటే పుష్ప తప్పుకుంటుందా, ఎందుకంటే వాళ్ళు ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది దాని ముఖం. కానీ స్టిల్ నేను సినిమా అంటున్నా, బట్ అవన్నీ జరిగిన జూన్ 14th జూన్ 13 నాడు కలికి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు హాలీవుడ్ లో వాళ్ళు ఇన్సైడ్ అవుట్ వాడు ఐమాక్స్ ఎన్ని తీసుకుంటాడు, ఎందుకంటే ఒక ప్రాస్పెక్ట్ క్రియేట్ అయిపోతుంది గ్యారంటీ. ఇప్పుడు ఐమాక్స్ వస్తుందా మనకి, రాదా, అదొకటి ఆలోచన వస్తుంది. ఇవన్నీ చాలా ఒకేసారి ఏమైందంటే మనకి నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే మనకి డేట్ వచ్చిందో వెంటనే చాలా థాట్స్ బయటకు వచ్చేసినాయి, ఎన్ని ప్రాస్పెక్ట్స్ బయటకు వచ్చినాయి, ఇబ్బందులు బయటకు వచ్చేసినాయి. నెక్స్ట్ బెస్ట్ డేట్ ఏంటో అర్థం కావట్లేదు. పోయి వీళ్ళు దసరాకి మూవీ అవుతారా, దసరా ఇస్ అ వెరీ వెరీ లాంగ్ మూవ్, ఎందుకంటే అవసరం అప్పుడప్పుడు రెడీ అయిపోతారు. అండ్ May 9th విల్ బి అ సెంటిమెంటల్ డేట్ ఫర్ అశ్విని దత్ గారు. బ్లాక్ బస్టర్లు కావు కదా, ఒక రకంగా ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి ఆయనకి. ఆ డేట్ నాడు వచ్చేప్పుడు జయదేక వీరుడు అతిలోక సుందరి నుంచి మొన్న వచ్చిన మహానటి వరకు కూడా, మహర్షి కూడా చాలా బాగా ఆడిన సినిమాలు. సో వీటన్నిటిని ఒక సెంటిమెంట్ అయితే గ్యారంటీ క్రియేట్ అయింది. ఇవన్నీ పెట్టుకొని ఆ డేట్ నుంచి తప్పుకుంటారు, ఎందుకంటే పొలిటికల్లీ ఇంక్లైన్ ఆయన కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ న్యూ గవర్నమెంట్ కనుక వచ్చింది అనుకుందాం, అదొక ప్రాస్పెక్ట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళు కొంచెం డిలే అయ్యి వీళ్ళు న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము వస్తున్నాం, మేబీ ఫేవరబుల్గా టీడీపీ అనే వస్తే, తెలియదు నాకు, ఇంకేది తెలియదు, పాలిటిక్స్ గురించి నాకు ఏది తెలియదు బ్రో, సిచ్యువేషన్ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి నేనేదో ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ మై యాస్. ఒకవేళ వస్తే మేబీ వీళ్ళు అడిగే టికెట్ ప్రైస్లు కానీ, జియో కానీ, లేదంటే వీళ్ళు అడిగే దాన్ని బట్టి కూడా చేంజెస్ జరుగుతాయేమో తెలియదు, దాన్ని కూడా ఆలోచిస్తున్నారేమో. షోస్ నెంబర్ ఆఫ్ షోస్, 1AM షోస్ తెలంగాణలో చాలా పెద్ద హిట్. సలార్ కుమ్మోతలు వేసింది 1AM షోస్, 5AM షోస్ పడ్డాయి. 1AM and 4AM తెలంగాణలో చాలా పెద్ద హిట్, చాలా బాగా ఆడినాయి. సో దాని వైజ్ కూడా జనాలు ఎట్లా ఆలోచిస్తారు అవి కూడా ఉంటాయి కాబట్టి అది కూడా కంపల్సరీ మనము తీసుకోవాలి. నెక్స్ట్ రిలీజ్ డేట్ బెస్ట్ ఏంటో అడిగితే మాత్రం నాకైతే మాత్రం అట్లా చెప్పలేము, ఎందుకంటే చెప్తున్నా కదా 1 day వచ్చింది మనకి, ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంటది. ముందుకు అస్సలు రావద్దు. ఒకవేళ వస్తారంటే నేను బండబూతులు తిడతా. వర్క్ కంప్లీట్ చేయలేదు, ప్రమోషన్స్ లేవు, సినిమా మీద బజ్జే లేదు, ఇవన్నీ చేసుకుంటూ అంటే లైక్ బజ్ లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా నువ్వు జస్ట్ రేపు రిలీజ్ చేసినా వచ్చి చూస్తారా బాబు, అది వేరే విషయం. ఈ సినిమాకి అట్లా కాదు కదా, మొత్తం ఇండియా వైడ్ సినిమా కోసం వెయిట్ చేయాలి, హాలీవుడ్లో వీళ్ళు గట్టి ప్రమోషన్ చేయాలి, అట్లా చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని బెస్ట్ రిలీజ్ డేటు, యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైము, ఒకటి కాపీ రెడీ చేసుకొని వీళ్ళు టోటల్ ప్రమోషన్స్కి మంచి టైం కేటాయించి మంచి డేట్స్, మంచి రేట్స్తో, మంచి థియేటర్ టైంకి అన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ అయితేనే సినిమా రావాలని ఆలోచన అనమాట. నన్ను అడిగితే మాత్రం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసిన అనగా నాకు ఇబ్బంది లేదు. కామెంట్లు అంటున్నారు అదే నువ్వు May 9th గోల్డెన్ డేట్ అని, అదే ప్రొడ్యూసర్ గా నెక్స్ట్ ఇయర్ May 9th కొట్టుకుంటాను. అరే వద్దురా, నన్ను అడిగితే మాత్రం నేను చెప్తున్నా కదరా, నేను ఇంకా సలార్ పిచ్లోనే ఉన్నా. సలార్ రియల్లీ గేమ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నాకు. యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ నేను రాజాసాబు ఇప్పటివరకు వచ్చిన ఎప్పుడు వచ్చిన లైట్ కానీ, బట్ స్టిల్ ఒకవేళ ఇంకా టైం తీసుకుంటాం, ఇంకో 6 months టైం తీసుకున్నారన్నా కానీ నాకైతే పర్సనల్గా ఐఎమ్ ఓకే. కాకపోతే వీళ్ళు ఇట్లా 1 month 2 months టైంలో ఉన్నప్పుడు ఇట్లాంటి షాకులు పెలుస్తే మండుతుంది ఎవరికైనా.